బాలాపూర్ వినాయక విగ్రహం ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. లడ్డు వేలం పాటలో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న బాలాపూర్ గణేష్ విగ్రహం 7 గణేష్ నవరాత్రులకు ధూల్పేటలో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ధూల్పేటకు చెందిన కళాకారుడు లక్ష్మీనారాయణ సింగ్ ఆధ్వర్యంలో 25 మంది కళాకారుల బృందం 23 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహం తలపై భాగంలో అమృతం కోసం సముద్రంలో మందర పర్వతాన్ని దేవతలు రాక్షసులు మదనం చేస్తున్నట్టుగా చిత్రీకరించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డు పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అంతేకాక ఎడమ చెవి పక్కన లక్ష్మీదేవి, కుడి చెవి పక్కన కమలంపై సరస్వతీదేవి కనిపించే విధంగా తయారు చేసిన గణేష్ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్లోని రామ మందిరం ఉన్నది, అలాగని అయోధ్య రామ మందిరం కోసం ఈసారి ప్రత్యేకంగా. నా పేరు దాసర్ దయానంద్ రెడ్డి. 2022లో కూడా నేను ఇక్కడే బాలాపూర్ లడ్డు వేలంపాటలో ఫస్ట్ వచ్చి మా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో పాటిగూడ గ్రామం, చిన్న విలేజ్. ఆ విలేజ్ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. 2022లో లడ్డు వేలంపాటలో పాల్గొని ఒక 26,40,000 రూపాయల్లో నేను ఆగిపోయాను. అక్కడికి నేను సెకండ్ ప్లేస్ వచ్చాను. గత సంవత్సరం 2023లో వంగేటి లక్ష్మారెడ్డి అన్న గారు అంటూ వాళ్ళకు కైవసం చేసుకోవడం జరిగింది. మళ్ళా 2023లో అదే వేలంపాటలో నేను పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత గత సంవత్సరం 27 లక్షల రూపాయలకు అనూహ్యంగా నాకు ఆ లడ్డు వేలంపాటలో నాకు దక్కడం ఎంతో అభినందనీయం, శోచనీయంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. లడ్డు ఇక్కడ ప్రపంచ దేశాల్లో అన్ని చూస్తున్నాం, ఎన్నో మండపాలు ఉన్నాయి. గణేశుడు అంటే ఖైరతాబాద్, లడ్డు ప్రసాదం అంటే బాలాపూర్. ఆ ప్రాముఖ్యత ఉంది కాబట్టే కదా మన ప్రపంచ దేశాలంతా నలువైపులా బాలాపూర్ వైపు చూస్తున్నది. ఆ లడ్డు వేలంపాటలో పాల్గొనే వాళ్ళని చూసి ఆ లడ్డు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని కదా నేను కూడా వచ్చి ఇక్కడ జరగడం జరిగింది. లడ్డు తీసుకుని